ఇది నిన్న జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన. నేను కూడా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం జరిగింది. సో కంకర్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నటువంటి ఓ ప్రయాణికురాలు ప్రమాదంలో నుజ్జునుజ్జైనటువంటి బస్సును ఢీకొట్టి ఒరిగిపోయినటువంటి టిప్పర్ ప్రమాదంలో మరణించిన ముగ్గురు అక్క చెల్లెలంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ చేవెళ్ళ బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో, తాండూరు నుంచి బస్సు దాదాపు 70 మందితో ఓవర్లోడ్ తోటి ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉంది. అటు చేవెళ్ళ నుంచి మీర్జాపూర్ దిశగా టిప్పర్ లారీ ఓవర్లోడ్ కంకర తోటి ఎదురుగా వస్తూ ఉంది. సో ఆ సమయంలో ఉదయం తెల్లవారుజామున ఇది బస్సు కొంత అదుపు తప్పి ఇటు లారీని ఢీకొన్న క్రమంలో ఈ లారీ అనేది అమాంతం కంకరతో ఉన్నటువంటి ఓవర్లోడ్తో ఉన్న కమాంతం ఆ లారీ అనేది బస్సు మీద ఒరిగిపడి ఆ రోజు ఆ బస్సుకు లారీ ముందు భాగం కావచ్చు, బస్సు లెఫ్ట్ భాగం కావచ్చు, మొత్తం కొట్టుకపోయి మొత్తానికైతే విపరీతమైన స్పీడ్ తోటి అక్కడ పడడం జరిగింది. ఏది బస్సు మీద పడడంతో బస్సులో ఉన్నటువంటి కంకర అమాంతం ఆ ప్రయాణికుల మీదకి ఒక పెద్ద ఎత్తున ఒక ఇసుకలాగా కంకరనే ఇసుకలాగా చల్లడంతో ఆ ప్రయాణికులు బస్సు ఇట్లా పడ్డది కదా, ప్రయాణికులు జనరల్గా ఏం చేయాలి, ప్రయాణికులు ఆ మిర్రర్లు ఏవైతే ఉంటాయో, సైడ్ మిర్రర్లు ఏవైతే వాటి నుంచి బయటకు వచ్చే ఆస్కారం ఉంటుంది, దాంతో ప్రాణ నష్టం తగ్గేది. కానీ ఈ లారీలో ఉన్నటువంటి ఓవర్లోడ్తో ఉన్నటువంటి కంకర అమాంత కంకర బస్సులో పడడం వల్ల ఆ కంకర మధ్యలో ఇరుక్కపోవడం వల్ల ఈరోజు ప్రజలు అంత మంది చనిపోవడం జరిగింది. దాదాపు 20-21 మంది చనిపోయారని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనికి చాలా డీటెయిల్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, దీనికి ముగ్గురు నలుగురు ప్రధాన కారణము. ఒకటి 2004కు ముందు నుంచి, సరే ఆనాడు ఇంద్రారెడ్డి ఉన్నప్పుడు అదంతా పక్కన పెట్టండి, 2004 నుంచి 2014 వరకు సబితా ఇంద్రారెడ్డి మినిస్టర్గా ఉన్నారు. అటు వైఎస్ రాజశేఖర హయాంలో మినిస్టర్గా ఉన్నారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మినిస్టర్గా ఉన్నారు. ఆనాడు ఎక్కడ కూడా ఆ యొక్క రోడ్డు వేయలేదు, రోడ్డుకు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కూడా చేయలేదు. అది పక్కన పెట్టండి. 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2017 వరకు కూడా పట్టించుకోలేదు. 2017లో కొండా విశ్వేశ్వర రెడ్డి దాదాపు 2014 నుంచి కూడా ఏదైతే ఈ తాండూరు నుంచి ఏది హైదరాబాద్కు వచ్చేటువంటి ఒక హైవే గురించి కొండా విశ్వేశ్వర దగ్గరుండి శాంక్షన్ చేయించింది. ఆ సమయంలోనే దాదాపు 10 హైవేలు మన తెలంగాణకు శాంక్షన్ అయినాయి. ఈ 10 హైవేలలో 9 హైవేలు పూర్తయినాయి. ఓకే, కానీ ఈ ఒక్క హైవే మాత్రం పూర్తి కాలేదు. ఎందుకు అంటే ఇది చాలా చిన్న నేరో రోడ్ అండి. ఇది చిన్న నేరో రోడ్డు, చిన్న ఇట్లే ఉంటుంది. ఒక బస్సు ముందుకు పోయింది అనుకోండి, వెనక బస్సు రావడానికి ఉండదు. అదేవిధంగా రోడ్డు ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. మనం కారు వెళ్ళినా కానీ ఇలా అవుతుంది. మేము నిన్న పోయినాం కదా, అసలు ఎంత దారుణంగా అంటే బస్సు పోయింది అనుకోండి, ఇట్లా పోతుంది. బస్సు ఇట్లా పోతే ఇట్లా వంగుతుంది కంప్లీట్గా. బస్సు కానీ లారీ ఇట్లా వంగుతుంది. అంత దారుణమైన రోడ్డు అది. సో అక్కడ రెగ్యులర్గా వీక్లీ ఒక ప్రమాదం జరుగుతుందంట. రీసెంట్గా రైతుల పైకి ఒక లారీ పోతే దాదాపు 7 చనిపోయారట. దానికంటే ముందు 4 చనిపోయారట. ఇట్లా గత 3-4 ఏళ్లలో కనీసం అంటే 300లకు పైగా మరణాలు సంభవించని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ళ పోలీస్ స్టేషన్ కూడా అత్యధికమైనటువంటి యాక్సిడెంట్ కేసులు నమోదయ్యని చెప్పేసి తెలుస్తూ ఉంది. 2017లో ఆనాడు నేషనల్ హైవే శాంక్షన్ అయితే కనీసం అక్కడ నేషనల్ హైవే శాంక్షన్ అయింది, దాదాపు 900 కోట్లు రిలీజ్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అప్పుడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? తన ప్రథమ కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ అవుతుందో ఈ హైవేకి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది అని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి. రెండోది, అక్కడ ఏం చెప్తా ఉన్నారు, పర్యావరణవేత్తలు పెద్ద 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెట్లను కొట్టేసి మీరు ఇలా రోడ్డు వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి పర్యావరణవేత్తలు ఎన్జిటిలో కేసు వేసారు. సో ఎన్జిటిలో కేసు వేయడం ద్వారా ఇది ఆగిపోయింది అని చెప్పేసి, ఎన్జిటిలో కేసు ఉంది కాబట్టి మేము ల్యాండ్ అక్విజిషన్ అప్పీల్ చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్జిటిలో 100,000 కేసులు ఉన్నాయి కదా, ఎన్జిటిలో 100,000 కేసులు ఉన్నప్పుడు ఎక్కడైనా కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఆగినాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిందా? సీతారామ ప్రాజెక్ట్ ఆగిందా? లేకపోతే మిషన్ భగీరథ ఆగిందా? మిషన్ కాకతీయ ఆగిందా? వీటిలలో ఎన్జిటిలో కేసులు లేవా? వీటన్నిటిపైన ఎందుకు మరి ప్రభుత్వం ముందుకు పోయింది? ఇలా చెప్తా పోతా ఉంటే చాలా విషయాలు ఉంటాయి ఇలా. కాకపోతే కావాల్సుకొని వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్ల
ఈరోజు ఈ ప్రమాదాలు 300కు పైగా మరణాలు, దాదాపు 10 ఏళ్లలో 800 పైగా మరణించారట. గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళలో 800కు పైగా మరణిస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా ఈ మరణాలన్నిటి కూడా, ఈ మరణాలకు కారణమే కల్వకుంట్ల కుటుంబం. 100% ఇది కల్వకుంట్ల కుటుంబమే. గతంలో ఉన్నటువంటి ఎవరు పట్నం మహేందర్ రెడ్డి చేయలేదు, గతంలో మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి చేయలేదు, ఈరోజు కేసీఆర్ కుటుంబం చేయలేదు. సో దీనివల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఆ నేరో రోడ్డు కనుక డెవలప్ చేసి 4 లైన్స్ 6 లైన్స్ రోడ్డు కనుక నేషనల్ హైవే కనుక వేస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించకపోతుండే, ఇన్ని మరణాలు కాకపోతుండే. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ యొక్క వైఫల్యమే, బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యమే. సో దానికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కనీసం ఆ హైవేకి సంబంధించి మూమెంట్ కూడా చేయలేకపోయింది. అగ్రభాగమేమో బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అటు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి యొక్క పాత్ర ఉంటే, ఈరోజు కొంత భాగం మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. 2 సంవత్సరాల్లో కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేని పరిస్థితి కనబడతా ఉంది. 900 కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. రిలీజ్ అయినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగాని తరం వల్ల ఈరోజు ఈ ప్రమాదాలు గత ప్రభుత్వం నుంచి మొదలెట్టుకుని ఈ ప్రభుత్వం వరకు దాదాపు గత 10 ఏళ్లలో 800 మందికి పైగా మరణాలు సంభవించినట్టు, యాక్సిడెంట్లు సంభవించినట్టు ఈరోజు రికార్డ్స్ మనకు చెప్తా ఉన్నాయి. ఇది చెప్పండి ఎవరు తప్పు అయ్యిందో వీళ్ళకు. నేను అందుకే అంట ప్రతిసారి ఎందుకుంటాను, ఈ కల్వకుంట్ల కుటుంబానికి రక్తదాహం ఎక్కువ. వీళ్ళు ఈరోజు ఇలాంటి అమాయకమైనటువంటి ప్రజలను చంపడం ద్వారా, అమాయకమైన ప్రజలను ఈరోజు ఆత్మహత్యల ద్వారా, ప్రేమించడం ద్వారా కావచ్చు, ఇలాంటి మరణాల ద్వారా వాళ్ళ రక్తదాహాన్ని తీర్చుకునే పనిలో ఉన్నారని చెప్పేసి గతంలో నుంచి కూడా నేను మొత్తుకుంటూ ఉన్నా. సో ఇది కూడా జరుగుతూ ఉంది. రక్తదాహం ఎప్పుడు తీరుతుందో ఏమో వీళ్ళకైతే అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడ చూడండి, టిప్పర్ టెర్రర్, ఓవర్లోడ్ కంకరతో ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం 19 మంది దుర్మరణం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, రాకాసి రహదారి, జాతీయ రహదారి 163లో ప్రమాదకరంగా 46 కిలోమీటర్లు, పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఇరుకు రహదారి, 100 ప్రమాదాలు, మృతులు, రోడ్డు విస్తరణకు సర్కారు నిర్ణయం, రోడ్డుపై ఉన్న మర్రి చెట్లకు హాని అంటూ ఎన్జిటిలో పర్యావరణ ప్రేమికుల పిటిషన్, ఏళ్ల తరబడి రహదారి విస్తరణకు ఆటంకం, తాజాగా కేసు వెకేట్, పనులు మొదలు పెట్టాలంటూ ఎన్జిటి తీర్పు, త్వరలో పనులు ప్రారంభించే ప్రయత్నాలు, ఇంతలోనే ప్రమాదం, ఈ విషయానికి బాధ్యులు ఎవరంట బాధిత కుటుంబాలంటూ చూస్తున్నాం. కనీసం ఈ ప్రభుత్వం అన్నా కానీ ఆ కేసు వెకేట్ చేపించేసి మరి పనులు పనులు స్టార్ట్ చేసే ప్రయత్నం ఉన్నట్టు కనబడుతుంది. కానీ గత ప్రభుత్వం మాత్రం కనీసమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎంత దుర్మార్గం చూడండి, దారుణంగా చూడండి. ఇంత బస్సు నిన్న పోతే నిజంగా చాలా దారుణం అనిపించింది. ఆ బస్సు చూస్తూ ఉంటే, బస్సులు లారీ చూస్తూ ఉంటాయి. వికారాబాద్ హైదరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం, ఘటనకు ముందు పలు వాహనాల్ని దాటిన టిప్పర్ గుంతను తప్పించుకుపోయి బస్సు మీదకు నేరుగా వాస్తవంగా మేము కూడా పోతున్న క్రమంలో గుంతలు చాలా ఉన్నాయి, వాటి తప్పించుకోక మేము కూడా సడన్గా తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అలాంటి వాటి వల్ల జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు, టిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పలా మారిన బస్సు, కంకర మీద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి, అరగంటలోపే అందరినీ వెలికి తీసిన దక్కని ప్రాణాలు, 8 మంది మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు, మృతుల్లో 13 మంది మహిళలు, ఒక పసికందట. అబ్బా. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది, టిప్పర్ చేవేళ్ల నుంచి వికారాబాద్ వెళ్తుంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఉన్నటువంటి మూలమల్పు వద్ద 2 ఎదురెదురుగా వచ్చాయి. 40 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్లో 55 టన్నుల కంకర వేశారట. 40 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్లో 55 టన్నుల కంకర వేశారట. లారీ బాడీని మించి కంకరను ఓవర్లోడ్ చేశారు. దానికి తోడు టిప్పర్ అతి వేగంగా దూసుకొచ్చింది. మూల మలుపులో చిన్న గుంతను డ్రైవర్ చూశాడు, దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. అంతే, అతి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. అతి వేగం కారణంగా లారీ బ్యాలెన్స్ తప్పింది. లారీ బాడీ మొత్తం బస్సు వైపు ఒరిగింది. అందులోని కంకర బస్సులో కుప్పగా పడిపోయింది. దాదాపు 20-30 టన్నుల కంకర మీద పడడంతో బస్సులో కుడివైపు ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు దాని కింద సజీవ సమాధి అయిపోయారు. ప్రమాదం కంటే కంకర కారణంగా ఎక్కువ మంది దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం జరిగినటువంటి ఘోర విషాదం ఇది అంటూ చూస్తా ఉన్నాం. ఈ యొక్క కడుపు కోత ఎవరు తీర్చాలి ఈ కుటుంబాలకి? ప్రభుత్వాల యొక్క చాతగాని తనం వల్ల ఇలాంటి పరిస్థితి దాపరిస్తూ ఉంటే ఏం చేస్తాం మనం చెప్పండి? ప్రభుత్వాలు చాలా జాగ్రత్తతో ఉండాలి. అంటే ప్రతి అంశం పైన కూడా ఎందుకు ప్రభుత్వాన్ని నిందిస్తారంటే ఇలాంటి జరుగుతాయి కాబట్టి ప్రభుత్వాన్ని నిందిస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పైనప్పుడు కూడా ఈ తప్పిదం ఎవరిది అవుతుంది? ప్రభుత్వానిది అవుతుంది. అంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే నిబంధన పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సో మృతుల కుటుంబాలకు 7 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులకు ఏది ప్రమాద బీమా, సేఫ్టీ సెస్ పేరా ప్రయాణికుల నుంచి రూపాయలు 1 వసూలు చేసిన ఆర్టీసీ అయినా దక్కనే బీమా ధీమా అంటూ చూస్తా ఉన్నాం. మరి ఏం చేస్తారో ఏందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. సో అయ్యో బిడ్డలారా, 3 అక్క చెల్లట. పాపం చూడండి ఎంత దారుణంగా
ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, అందరూ కూడా దాదాపు 2-3 సంవత్సరాల తేడాతో ఉన్నటువంటి పెళ్ళిడు పిల్లలు, వీళ్ళంతా ఒకటే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లు పెళ్లికి వచ్చి వెళ్తుండగా విషాదం, హృదయ విదారకంగా రోధించిన తల్లిదండ్రులు అంటూ చూస్తున్నాం. బాబా కిక్కిరిసిన ప్రయాణాలు, ప్రమాదాలు, ప్రాణాలు, బస్సులో పరిమితికి మించి జనం, కొండగట్టు ఘోర ప్రమాదం తర్వాత పాఠాలు నిర్వహణ ఆర్టీసీ, తాజా ప్రమాదంలోనూ 45 సీట్ల బస్సులో 72 మంది ప్రయాణం అంటూ చూస్తా ఉన్నాం. బాబా సో ఇది ముమ్మాటికి దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే కారణం. వాళ్ళు చేసినటువంటి చాతకంతనం వల్లే, వాళ్ళ అలసత్వం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం కారణమైంది. సో దానిలో కొంత భాగం రేవంత్ రెడ్డి కూడా కనబడతా ఉంది.